చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి రావయ్యా అంటేనేమో అమ్మ నేను వస్తే అందరూ నా మీద ఎగబడతారు, వాళ్ళందరూ చేస్తారు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీకు ఇంతకు ముందులాగా ప్రతిపక్ష నాయకులాగా ఎలిగేషన్ చేయటం మానేయండి సార్. మీరు ఇప్పుడు పవర్లో ఉన్నారు, మీరు ఆర్డర్ చేయండి. లడ్డు ఎవరు అడల్ట్ చేశాడు గీని ఆర్డర్ చేయండి, అరెస్ట్ చేయండి, అవసరమైతే ఉరి తీయండి. ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గివెన్ సచ్ ఎ పవర్ టు యూ. నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజుని తిడతావు, మీడియా ముందుకు వచ్చి వాళ్ళని తిడతావు. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. బికాస్ ఒక సినిమా స్టార్గా వచ్చి టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒక మంచి స్టార్గా ఎదిగి తీసిన తక్కువ సినిమాలైనా ఒక స్టార్డమ్ సంపాదించి రాష్ట్ర చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దిస్. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధమైనటువంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇమ్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడటం, వార్నింగ్లు ఇవ్వటం, నీ స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయకపోవటం ఒక వ్యవస్థని అవమానించినట్టు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ కరెక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు సంబంధం లేని అంశం మీరు అధికారికంగా ఒక ప్రకటన చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నాం, కల్ప్రిట్స్ ఎవరో పట్టుకుంటాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మాట్లాడతామని చెప్పాలి. కానీ సనాతన ధర్మం, ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్లు వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా, వీళ్ళు వస్తే ఊరుకుంటారా, వాళ్ళు వస్తే ఊరుకుంటారా అంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోకి వచ్చాడు అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మీలాంటి వ్యక్తులుగా ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేసిందని నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీరు రాష్ట్రంలో ఎంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారో ఏంటో నాకు తెలియదు, కానీ కాస్త ఎవరైనా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇలా ఉప ముఖ్యమంత్రికి చెప్పండి. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు, గెలవని ఓడిపోయిన ఎమ్మెల్యే అనుకుంటున్నాడు. కాదు, ఎవరైనా సరే ఆయన ముందు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక బోర్డు పట్టుకుని ఉంచాడు మాట్లాడేటప్పుడు. ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. ఎందుకు అంటే ఆ బోర్డు చూసారే నేను ఉప ముఖ్యమంత్రి అని గుర్తొస్తుంది ఆయనకి. సో సుగాలి ప్రీతి విషయంలో, ఈ ఆడపిల్లల మిస్సింగ్ కేసుల విషయంలో ఎమోషనల్ కనెక్టివిటీని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటున్నా. ఎస్, ఆడపిల్లల విషయాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆడపిల్ల సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేస్తానని చెప్పి తుర్మని పారిపోయినటువంటి పిరికి పందలాగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపకి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి సిఐడి ద్వారా మరి ఆ మహాతల్లిని కూడా అడుగుతున్నా నేను, తల్లిని. ఆమె షీఈస్ వెల్ నోన్ టు మీ. నా దగ్గరికి మొదటగా వచ్చిన ఆవిడ, అమ్మ పవన్ కళ్యాణ్ గారిని నమ్మావు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారన్నావు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసేంత వరకు పోరాటం చేయాలన్నా. మా సపోర్ట్ మీకు అవసరమో కాదో నాకైతే తెలియదు, కానీ బట్ ఒక ఆడపిల్ల, ఒక చిన్న పాప చనిపోయినందుకు మాకు సింపతి ఉంది. ఆ పాపకి న్యాయం జరగాలి ఖచ్చితంగా. మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తాడు, ఇంకో 5 సంవత్సరాల వరకు న్యాయం చేస్తాడని ఆగారనుకో, ఆగండి, అది మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా మేము మాట్లాడుతాం. అబద్ధాల పునాదుల మీద కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గోడని ఖచ్చితంగా కూలగొట్టి తీరాల్సిందే, నో డౌట్. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చాలా చాలా బ్యాడ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరొకసారి నేను వారిని కోరుతున్నా, దయచేసి మీరు ఇప్పుడు మిస్ అయిన కేసుల విషయంలో పట్టించుకోండి. గత సంవత్సరం మిస్ అయిన కేసులు మీరు అన్నట్టుగా 20,000 మంది అమ్మాయిలను తీసుకురండి. ఎక్కడున్నారు ఎవరు అమ్మాయిలను తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పాలని డీజీపీతో రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. చేయకపోతే 5 సంవత్సరాల పాటు నేను ఇదే మాట్లాడతాను. మీరు ఇది నేను తప్పుగా మాట్లాడాను అని మీరు అధికారిక ప్రకటన వచ్చేంత వరకు నేనైతే వదలను. ఖచ్చితంగా మాట్లాడి తీరుతా. దీని మీద మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నా ఐఎమ్ రెడీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఇక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఈ మధ్యకాలంలో చాలామంది వాడెవడో ఒకటి చెప్తాడు, వాడి ఏంటో నాకే అర్థం కాదు, అధికార ప్రతినిధి అర్థం కాదు, ఇంకో ప్రతినిధి అర్థం కాదు. ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అంటారంటే ఏకంగా మేనిఫెస్టోలో పెట్టాడంట. ఏమని? చట్టపరంగా ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల్ని శిక్షిస్తామని. చట్టపరంగా శిక్షించేది ఏంది? దానికి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిస్గా ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల్లో ఇంక్లూడింగ్ అనంతబాబు విషయంలో కూడా స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ స్పెషల్ ట్రిబ్యునల్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేస్తున్నారు? 100 రోజుల పరిపాలన అయింది.
దీనికి సమాధానం చెప్పి తీరాలి. నెంబర్ 2, 26 పథకాలు రద్దు చేసిన పథకాలను ఇమ్మీడియట్గా రిస్టోర్ చేస్తామని అన్నారు. ఇమ్మీడియట్గా రిస్టోర్ చేసి తీరాలి. 100 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, 100 రోజుల పరిపాలన అయిపోయింది. ఎవరు ఏం మాట్లాడటంలా, ఎవ్వరూ కూడా కిక్కులు మనటంలా. వాళ్ళకి సంబంధించిన మద్య వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నామినేట్ పదవులు ఇచ్చుకొని డబ్బులు తీసుకుంటున్నారు. బిహైండ్ బ్యాక్ అమరావతి రాజధాని డబ్బులు 1000 కోట్లు మొత్తం వ్యవహారం చేసుకుంటున్నారు. ఎవరికి వాడు నారాయణ సర్దుకుంటున్నాడు, ఇంకొకటి సర్దుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు డబ్బులు దండుకోవాల్సిన చోట దండుకుంటున్నారు, చేసుకోవాల్సిన చోట చేసుకుంటున్నారు, కంపెనీలు ఇచ్చుకుంటున్నారు. మీ పరిపాలన అయితే మీరు చేసుకుంటున్నారు. కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు ఎప్పటి నుంచి చేస్తారు? ఎప్పటి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తారు? మీరేదో పలానా డేట్ చెప్పారు, ఆ డేట్కి గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఎక్కటం ఖాయం. మీరు ఎప్పటి నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు పరుస్తారు? ఎప్పటి నుంచి ప్రతి ఇంటికి 1500 రూపాయలు ఆడపిల్లకి ఇస్తారు? ఎప్పటి నుంచి మీరు అమ్మఒడో లేకపోతే మీరు చెప్పినటువంటి కార్యక్రమం చేస్తారు? ఎప్పటి నుంచి మీరు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు సూపర్ 6 అమలు చేస్తారు? ఖచ్చితంగా చెప్పి తీరాలి. చెప్పకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి గారు 2029 మీ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతాయి. మీరు మాట ఇచ్చిన కారణంగా వాలంటీర్లకు మాట ఇచ్చారు. వాలంటీర్ల తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మీరు వాలంటీర్లకు మాట ఇచ్చినప్పుడు వాలంటీర్ల కోసం నిలబడాలి. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి మాట ఇచ్చినట్టు వాళ్ళ కోసం నిలబడాలి. ప్రతి ఎస్సీ ఎస్టీల పథకాన్ని రిస్టోర్ చేస్తామన్నారు, దానికోసం నిలబడాలి. ప్రతి ఒక్క రూపాయికి కూడా సప్లై నిధులు డైవర్ట్ కాకుండా చూస్తామన్నారు, దానికోసం నిలబడాలి. మీరు ఏ సందర్భంలో అయినా సరే సూపర్ 6 అమలు విషయంలో, ఎస్సీ ఎస్టీల దాడుల విషయంలో మీరు గనక స్పందించకపోతే ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తెలుగుదేశం పార్టీ అంతరించి గతించిపోయే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దయచేసి మీకు అత్యున్నతమైనటువంటి అధికారం ఇచ్చినారు, అధికారాన్ని నిలబెట్టుకోండి. అత్యున్నతమైనటువంటి అధికారాన్ని నిలబెట్టుకోకపోతే మాత్రం మీరు రేపొద్దున 100 రోజుల పరిపాలన కాబట్టి నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడను. నా దగ్గర మొత్తం ఎంతమంది మర్డర్ చేశారు, ఎంతమంది రేపులకు గురి కాబడ్డారు, ఎంతమంది దళితుల మీద మీరు దాడులు చేశారనే అంశాలు ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. ఇది గత ప్రభుత్వంలో జరిగిన దాడుల కంటే 2 ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం నేతలకు కూడా నేను చెప్తున్నా, దళిత బిడ్డల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి, బలహీన వర్గాల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. ఒక్క ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని మాట్లాడి మీరు రాష్ట్రంలో అరాచక పరిపాలన చేస్తున్నారు. జనసేనతో కలిసి మీరు చేస్తున్నటువంటి అరాచక పరిపాలన ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాం. వచ్చే అవకాశం ఉంది. ఏ రోజు రోడ్డు మీదకి వస్తామో ఆ రోజున మా పోరాటం మొదలైన రోజున బ్రహ్మాది దేవులు కూడా మా పోరాటాన్ని ఆపలేరు. శంకరగిరి మాన్యాలు పట్టించి మీ కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇంతకు మించి 100 రోజుల పరిపాలన గురించి నేను మాట్లాడను. దయచేసి మీ పరిపాలన విషయంలో మీరు ఒకసారి సర్దిద్దుకోండి. ఎక్కడైనా సరే మేము తప్పులు జరిగితే ప్రశ్నించడం కాదు, మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కూడా ఖచ్చితంగా ప్రామిసెస్కి నిలబడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక